నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆధునిక దేవాలయంగా పిలిచే నాగార్జున సాగర్ డ్యాము డిసెంబర్ 10, 2023 నాటికి 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. డ్యామ్ గురించి ప్రత్యేకతలు, తెలుసుకోవాల్సిన రహస్యాలెన్నో ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరపురాని నివాళిగా నిలుస్తోంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించి నల్గొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. అంతటి అపురూపమైన ప్రాజెక్టు సరిగ్గా 69 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. మానవ మేధో వికాసానికి ప్రతీక, భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక, శ్రమశక్తిని రుజువు చేసిన కరదీపిక, తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సిగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అసమానమైన రాతి కట్టడంగా రూపుదాల్చిన శ్రమ సౌధం నాగార్జున సాగర్ డ్యామ్. లక్షల మంది శ్రేయాన్ని అక్షయనం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి డిసెంబర్ 10వ తేదీ నాటికి 68 ఏళ్ళు నిండి 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై రిజర్వాయర్ నిర్మించాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి కూడా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తి సమృద్ధిగా స్వయం సమృద్ధి సాధించాలని నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు. ఇందుకోసం తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జున సాగర్కు శ్రీకారం చుట్టారు. 1955 డిసెంబర్ 10వ తేదీ నుంచి రోజుకు 45,000 మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19,71,00,000 మంది ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకొని ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం అప్పుడు 98 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడైతే వేల కోట్ల రూపాయలు వెచ్చించిన సాధ్యం కాని పని ఇది. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన సందర్భంలో నాగార్జున సాగర్ను ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. ధాన్యాగారంగా విరజిల్లి ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి గ్రామీణ ఆర్థిక సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ అభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ ఆర్థిక వికాసానికి సాగర్ జలాశయం ఎంతో బీజం పడింది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకతలు చూస్తే అన్నీ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్న ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్న జలాశయం ఇది. గరిష్ట నీటి స్థాయి మట్టం వచ్చి 590 అడుగులతో 408 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. మొత్తం ఆనకట్ట వచ్చేసి 5 కిలోమీటర్ల పొడవు ఉంది. ప్రధాన డ్యాము 1.7 కిలోమీటర్ల పొడవు ఉంది. కుడి ఎత్తు డ్యామ్ వచ్చేసి 1.8 కిలోమీటర్లు ఉంది. ఎడమ ఎత్తు డ్యామ్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు ఉంది. మొత్తం 26 క్లస్టర్ గేట్లతో అద్భుతంగా నిర్మించిన డ్యామ్ ఇది. ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జ్ సామర్థ్యం కలిగిన కాలువలుగా కుడి కెనాల్కు పేరుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కట్టిన ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రాజెక్టులకు తల్లి లాంటిదని చెప్పొచ్చు. తెలుగు 2 రాష్ట్రాలలోని 5 జిల్లాలలో
కుడి ఎడమ కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. కోట్ల గొంతుకులను తడుపుతున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎంఆర్సి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని 600 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు వరప్రసాదనగా కాకుండా విద్యుత్ వెలుగులను కూడా అందిస్తోంది. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాగునీరు కాదు, తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు కూడా విరజిమ్ముతోంది. ఇది జాతీయ గ్రిడ్కు విద్యుత్ ఉత్పత్తికి కూడా మూలం. కుడి కాలువ విద్యుత్ కేంద్రం ద్వారా 90 యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60 యూనిట్ల విద్యుత్తు మెయిన్ పవర్ హౌస్ నుంచి 81,815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని దీని నుండి చేస్తున్నారు. నాగార్జునకొండ ప్రాంతంలో ఒకనాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయంలో అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉపయోగపడుతుంది, విరాజిల్లుతోంది. బుద్ధ భగవానుడి సందేశం, ఆచార్య నాగార్జునుడి బోధనలతో ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాగర్ నిర్మాణ తవ్వకాల్లో అనేక బౌద్ధ చరిత్ర ఆనవాలు, 30 బౌద్ధ విహారాలు, దేవాలయాలు, విగ్రహాలు వెలుగుచూడగా వాటిని నాగార్జున కొండపై మ్యూజియంలో కొలువు తీర్చారు. ఇంతటి మహాప్రాశస్త్యం గల ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ సందర్శించి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రజెంటు ఈ నాగార్జున సాగర్ జలాశయ నిర్మాణం తర్వాత అన్ని రంగాల్లోనూ తెలుగు 2 రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవన నాగరికతకు, సుఖ సంతోషాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంతో దోహదపడింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయకట్టు రైతులు సిరులు పండించుకుంటున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాతే నోట్లోకి 4,000 వెళ్ళాయని రైతులైతే ఇప్పటికీ చెప్తున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న తమకు ఈ ప్రాజెక్టు ఒక దేవాలయంగా మారిందని రైతులు ఇప్పటికీ చెప్తుంటారు. ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని, దేశానికి అన్నం పెడుతున్నామని ఆయకట్టు రైతులు ఎంతో గర్వంగా చెప్తుంటారు. అంతేకాదు, నాగార్జున సాగర్ డ్యామ్ ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాజెక్టును చూడడానికి ప్రపంచంలోని పర్యాటకులు ఇప్పటికీ రాకపోకలు సాగిస్తుంటారు. వానాకాలంలో కృష్ణమ్మ సోయగాలను తిరిగించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఉన్న ఈ డ్యామ్ను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. సాగర జిల్లాల్లో తేడాతో సాగేటి బోట్ ప్రయాణం పర్యాటకులను ఎంతో ఆహ్లాదపరుస్తుంది. ఆచార్య నాగార్జున నేల ఇది. సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న నాగార్జున కొండ మ్యూజియం సాగర్లోని బౌద్ధ వనాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ సన్యాసులు ఇక్కడికి బౌద్ధులు వస్తుంటారు. అంతేకాదు, వాటర్ఫాల్ కానీ అట్లనే అలుకు ప్రదేశం కానీ ఈ నాగార్జున సాగర్కు ఎంతో వన్నె తెచ్చాయి. అలాగే ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ ఒక జల వివాద కేంద్రంగా ప్రస్తుతం మారింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కేంద్రంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మారుతోంది. కృష్ణా జలాల పంపిణీ మరియు ప్రాజెక్టు పర్యవేక్షణ నిర్వహణ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అది ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం, దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని రహస్యాల గురించి మీకు అందించాను. దీంట్లోని విషయాలు విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.